కీర్తనలు 42వ కీర్తన ఒకసారి మనం చూసుకున్నట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఏ విధమైన ఆశ కోరిక దేవుని పట్ల ఉందో ఇక్కడ కొరాహు కుమారులు మరి వారు ఎంత అనుభవపూర్తిగా ఇది రచించినట్టుగా మనం చూడవచ్చు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా, ఒక దుప్పి నీళ్లు మరి గురించి ఎంత ఆశపడుతూ ఎంత ఎదురు చూస్తూ ఉంటుందో, మరి దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నిజంగా ఇటువంటి ప్రార్థన, మరి ఇటువంటి ప్రార్థన జీవితము నీవు కలిగి ఉన్నావా? ఇదే కాలం దేవుడు అడుగుతున్నాడు కదా. ఏమంటున్నాడు? దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నిజంగా దేవుని కొరకు నీ ప్రాణము ఆశపడుతుందా? దుప్పి నీళ్ల కొరకు ఏ విధంగా అది మరి ఎంతగానో ఆశపడుతూ ఎంతో దూరం మైళ్ళు ప్రయాణం చేసి నీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నట్టు, అంటే అటువంటి ఆశ దేవుని పట్ల నీవు కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. నిజంగా దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నావా? నువ్వు ఆశ కలిగి ఉన్నావా? మరి దేవుని సన్నిధికి నేను రావాలి, దేవుని సన్నిధానంలో నేను దేవుని స్తుతించాలి, దేవుని ప్రజల మధ్య నేను దేవుని స్తుతించాలి, దేవుని నేను మహిమపరచాలి, దేవుని నేను ఘనపరచాలి, ఆయన సన్నిధానంలో నేను కనపడాలి, ఆయన సన్నిధానంలో ఆయన కొరకు నేను పని చేయాలి అన్న ఆసక్తి నీలో ఉందా? ఈరోజు నిన్ను పరీక్షించుకో ఒకసారి. ఏమొచ్చు? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ. ఎవరి కొరకు అంటే జీవం లేని దేవుడు కాదు, జీవం కలిగిన దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అంటే మాట్లాడే దేవుడు, చూసే దేవుడు కదా, మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు, జీవం కలిగిన దేవుని కొరకు నా ప్రాణము ఆశ. నీ ప్రాణం దేని కొరకు ఆశపడుతుంది? నువ్వు జీవం కలిగిన దేవుని కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకో. దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడతాను. నిజంగా మరి ఆదివారం ఎప్పుడు వస్తుంది? మరి దేవుడి సన్నిధానికి నేను వెళ్ళాలి, దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని మహిమపరచాలి, మరి ఆయన సన్నిధానంలో నేను కూర్చోవాలని నిజంగా అటువంటి ఆశతో నీవు ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకో. కొరాహు కుమారులు ఇక్కడ వారు అనుభవపూర్తిగా మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి. ఆదివారం రాగానే మనకు ఎన్నో పనులు కదా, ఎన్నో పనులు పెట్టుకుంటాం. దేవుని సన్నిధానానికి మనం సమయానికి రాలేకపోతున్నాం, దేవుని సన్నిధానంలో సమయాన్ని మనము గడపలేకపోతున్నాం. దేవుని సన్నిధానంలో మనకు ఎక్కడ లేని సంతోషము, సమాధానము ఆయన మందిరంలోనే దొరుకుతుంది, ఆయన ప్రజల మధ్యనే కదా దొరుకుతుంది. ఏమంటున్నాడు? దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఎంతగానో మీరు ప్రార్థన చేస్తున్నారు, మరి ఎంతవరకు మందిరానికి వెళ్తున్నావు, మరి ఏమైంది నీ పరిస్థితి అని మరి మన ఇవి పొరుగు వారు కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి మనల్ని ఎగతాళి చేస్తున్నారు కదా, ఎగతాళి చేస్తారు. అటువంటి వారికి నువ్వు జవాబిచ్చే దానిగా నువ్వు ఉండాలి. నీ దేవుడు నీ పరిస్థితిని తారుమారు చేసే దేవుడు. ఆయన సన్నిధానంలో కనబడడానికి, ఆయన సన్నిధానంలో ఆయన స్తుతించడానికి, ఆయన సన్నిధానంలో ఆయనను గణపరచడానికి నువ్వు వేగిరముగా దేవుని సన్నిధానానికి నువ్వు వచ్చేదానిగా నువ్వు ఉండాలి కదా. మరి నిజంగా దేవుడు ఇంత గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఏమో జన సమూహముతో పండుగ చేయుచున్న జన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకోనగా నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. నిజంగా ఇదే కాలం ఎంతమందిని దేవుని సన్నిధానానికి నడిపిస్తున్నాం,
ఎంతమందిని మరి దేవుని ప్రేమ వారు తెలుసుకున్నట్టుగా చేస్తున్నాం. దేవుని ప్రేమ నువ్వు అనుభవిస్తున్నావు, దేవుని ప్రేమను నువ్వు రుచి చూచి తెలుసుకున్నావు. ఆ రుచిని ఇతరులకు నువ్వు తెలియపరుస్తున్నావా? ఇతరులకు నువ్వు ఆ రుచిని తెలియపరిస్తే వారిని నువ్వు మన దేవుని మందిరానికి నువ్వు నడిపించే వాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే వారు కూడా ఆ దేవుని రుచిని వారు తెలుసుకునే విధంగా. ఒకసారి మనము మరి అదే కీర్తనలు 7:15 ఒకసారి చూసుకుందాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. నిజంగా దేవుడికి మనము ఏ విధంగా సర్వోన్నతుడైన యెహోవా నామమును మనము కీర్తించాలి, దేవుని స్తుతించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడిని పట్ల చేసిన మేలులు తలంచుకుంటూ, దేవుడిని పట్ల చేసిన ఉపకారములు తలంచుకుంటూ నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని